రామయ్య సోమయ్య ఇద్దరూ ఇరుగుపొరుగువాళ్లు. రామయ్య పేద కుటుంబానికి చెందిన రైతు, సోమయ్య పెద్ద భూస్వామి. రామయ్య పేదవాడైనా సరే చాలా ఆనందంగా ఉన్నదాంట్లోనే చాలా సంతోషంగా ఉండేవాడు. సోమయ్యకు బాగా భయం పట్టుకుంది. బాగా ఆలోచించి సొమ్ము ఎక్కడ జాగ్రత్తగా ఉంటుంది అని ఆలోచించాడు. ఇలా ఉండగా ఒకరోజు సోమయ్య రామయ్యను పిలిచాడు. రామయ్య, రామయ్య. ఏంటి సోమయ్యన్న? ఏమీ లేదు రామయ్య, నేనుండి ఒక సహాయం కావాలి, చెయ్యగలవా అని అడిగాడు. ఏంటి సోమయ్యన్న? ఏంటి అన్నా అది చెప్పు అని అన్నాను. ఏమీ లేదు రామయ్య, నాకు నీమీద చాలా నమ్మకం. నాకు వ్యాపారంలో కొంత లాభం వచ్చింది, అది నీ దగ్గర దాచించగలవా? కావాల్సినప్పుడు తీసుకుంటాను అని అడిగాడు. అప్పుడు రామయ్య అని అన్నాడు సోమయ్య రామయ్యకో. అప్పుడు రామయ్య దానిదేముందులే అన్నా, ఇవ్వు, దాచి ఉంచుతాను అని అమ్మాడు. సరే అని సోమయ్య తన ఇంట్లో ఉన్న సొమ్మును రామయ్యకి ఇచ్చాడు. సోమయ్య ఆ డబ్బులు తీసుకుని వెళ్ళి తన ఇంట్లో పెట్టుకున్నాడు. రామయ్య ధైర్యంగా సొమ్ము తీసుకుని దాచాడు అన్న మాటే కాని తన మనసులో ఇది పరాయివారి సొమ్ము, ఇది చాలా జాగ్రత్తగా దాచి ఉంచాలి, మాట రాకూడదు అని రాత్రి అంతా రామయ్య నిద్రపోకుండా ఆ సొమ్మును చూస్తూ ఉన్నాడు. తెల్లవారింది. రామయ్యకు రాత్రి అంతా నిద్రలేకపోవడం వల్ల చాలా నీరసంగా అయిపోయాడు. రామయ్య ఇలా అనుకున్నాడు. డబ్బు లేకపోయినా రోజు చాలా హాయిగా ఏ ఆలోచన లేకుండా మనశ్శాంతిగా ఉండేవాణ్ణి. ఈ డబ్బు వల్ల మనశ్శాంతి లేకుండా పోయింది అని అనుకున్నాడు. ఈ సొమ్మును సోమయ్య అన్నయ్యకు ఇచ్చేయాలి అని సోమయ్య ఇంటికి వెళ్ళాడు. సోమయ్యన్నా, ఓ సోమయ్యన్నా అని పిలిచాడు. ఏంట్రామయ్య, ఏమైంది? ఏమీ లేదన్నా, నీ డబ్బులు నీకిచ్చేద్దామని వచ్చాను. ఏమైంది రామయ్య? నేను అవసరమైనప్పుడు తీసుకుంటాను అని చెప్పానుగా. ఏమీ లేదన్నా, నీ డబ్బులు నా దగ్గరే ఉంటాయి. నాకు ప్రశాంతంగా నిద్రపట్టడం లేదు. నా దగ్గర డబ్బు లేకపోయినా మనశాంతిగా ఉండేవాడినన్నా. నా అవసరాలకు సరిపడా సొమ్ము నా దగ్గర ఉంది. ఎప్పుడైతే నా అవసరానికి మించిన సొమ్ము నా దగ్గర ఉందో అప్పట్నుండి నాకు మనశాంతి కరువయింది. ఏమీ అనుకోవద్దన్నా, నీ సొమ్మును నువ్వు తీసుకో అని అన్నాడు రామయ్య సోమయ్యటు. అప్పుడు సోమయ్య తన డబ్బులు తను తీసుకున్నాడు. నీతి: ఎంత సొమ్ము ఉన్నా మనశ్శాంతి ఉన్న మనిషే నిజమైన ధనవంతుడు.